హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనలో చాలామందికి అప్పుడప్పుడు చర్మంపై చిన్న చిన్న నీటి బొబ్బలు రావడం, అవి విపరీతమైన మంటను లేదా దురదను కలిగించడం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా పెదవుల దగ్గర లేదా శరీరంలోని ఇతర భాగాల్లో ఇలాంటి మార్పులు చూసినప్పుడు మనం ఆందోళన చెందుతుంటాం. ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ల నివారణకు వైద్యులు ఎక్కువగా సూచించే మందు అసిక్లోవిర్ 400 mg. ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ టాబ్లెట్ ఏ ఏ సమస్యలకు వాడతారు, ఇది మన శరీరంలో ఎలా పనిచేస్తుంది మరియు వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా వివరంగా మరియు ప్రొఫెషనల్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మందుల విషయంలో సగం జ్ఞానం ప్రమాదకరం. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసిక్లోవిర్ అనేది ఒక శక్తివంతమైన యాంటీవైరల్ మెడిసిన్. సాధారణంగా మనం జ్వరం వస్తే యాంటీబయాటిక్స్ వాడుతుంటాం, కానీ అవి కేవలం బ్యాక్టీరియా మీద మాత్రమే పనిచేస్తాయి. వైరస్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడానికి అసిక్లోవిర్ వంటి యాంటీవైరల్ మందులు అవసరం. ఇది ప్రధానంగా హెర్పిస్ సింప్లెక్స్ మరియు వెరిసెల్లా జోస్టర్ అనే వైరస్ల మీద అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు, కొందరికి జ్వరం వచ్చినప్పుడు లేదా ఒత్తిడి పెరిగినప్పుడు పెదవుల చుట్టూ చిన్న చిన్న పుండ్లు లేదా బొబ్బలు వస్తుంటాయి. వీటిని కోల్డ్ సార్స్ అంటారు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఈ టాబ్లెట్ వాడడం వల్ల ఈ పుండ్లు త్వరగా మారడమే కాకుండా నొప్పి కూడా తగ్గుతుంది. అయితే ఈ టాబ్లెట్ కేవలం పెదవుల దగ్గర వచ్చే పుండ్లకే కాదు, అంతకంటే తీవ్రమైన షింగిల్స్ లేదా తెలుగులో అగ్నితామర అని పిలిచే సమస్య కూడా వాడతారు. ఈ సమస్య వచ్చినప్పుడు శరీరంలో ఒక వైపున చర్మంపై ఎర్రటి బొబ్బలు వచ్చి నరాల్లో విపరీతమైన నొప్పి పుడుతుంది. అలాంటి సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అసిక్లోవిర్ 400 mg కీలక పాత్రను పోషిస్తుంది. అలాగే చిన్నపిల్లల్లో లేదా పెద్దవారిలో వచ్చే ఆటలమ్మ అంటే చికెన్ పాక్స్ తీవ్రతను తగ్గించడానికి కూడా డాక్టర్లు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి, కాబట్టి ఈ మెడిసిన్ ఆ వ్యాప్తిని నెమ్మదింపజేస్తుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసిక్లోవిర్ అనేది వైరస్ను పూర్తిగా చంపివేయదు. అవును, మీరు విన్నది నిజమే. మన శరీరంలోకి ప్రవేశించిన హెర్పిస్ వైరస్ ఎప్పుడు పూర్తిగా పోదు, అది నరాల్లో నిద్రాణంగా ఉండిపోతుంది. అసిక్లోవిర్ ఏం చేస్తుందంటే ఆ వైరస్ తన సంఖ్యను పెంచుకోకుండా, అంటే వైరల్ రిప్లికేషన్ కాకుండా అడ్డుకుంటుంది. అంటే వైరస్ ఒకదాని నుంచి రెండుగా మారే ప్రక్రియను ఇది ఆపివేస్తుంది అన్నమాట. దీనివల్ల మన రోగనిరోధక వ్యవస్థకు ఆ వైరస్ను ఎదుర్కోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించిన 24 నుంచి 48 గంటలలోపు ఈ మందు వాడడం మొదలు పెడితే ఫలితం చాలా వేగంగా ఉంటుంది. ఇక ఈ టాబ్లెట్ వాడుతున్నప్పుడు మనం పాటించాల్సిన అతి ముఖ్యమైన నియమం గురించి మాట్లాడుకుందాం. అసిక్లోవిర్ వాడుతున్నప్పుడు శరీరంలో తగినంత నీరు ఉండడం చాలా అవసరం, ఎందుకంటే ఈ మందు కిడ్నీల ద్వారా శరీరం నుంచి బయటకు పంపబడుతుంది. ఒకవేళ మీరు సరిగ్గా నీరు తాగకపోతే అది కిడ్నీలపై ఒత్తిడి కలిగించే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ కోర్సు వాడుతున్న రోజుల్లో రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం ఉత్తమం. సాధారణంగా ఈ టాబ్లెట్ వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ కొందరిలో తల తిరగడం, వాంతులు రావడం లేదా చర్మంపై చిన్నపాటి దద్దుర్లు వంటివి కనిపించవచ్చు. ఇవి తాత్కాలికమే అయినప్పటికీ ఏదైనా తీవ్రంగా అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పుండ్లు తగ్గగానే మందులు వాడడం ఆపివేస్తారు. కానీ వైరస్ ఇన్ఫెక్షన్ల విషయంలో డాక్టర్ సూచించిన పూర్తి కోర్సు వాడడం చాలా ముఖ్యం. మధ్యలో ఆపివేస్తే వైరస్ మళ్ళీ బలపడి తిరగబెట్టే ప్రమాదం కూడా ఉంది. చివరిగా ఒక ముఖ్యమైన గమనిక, ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అసిక్లోవిర్ అనేది షెడ్యూల్ H డ్రగ్, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దీన్ని వాడడం చట్టరీత్యా మరియు ఆరోగ్యరీత్యా కూడా నిషేధం. మీ సమస్య తీవ్రతను బట్టి డోసేజ్ మారుతూ ఉంటుంది, కాబట్టి సొంత వైద్యం అసలు వద్దు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మెడికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.